తెలంగాణలో సరికొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. తొలిసారిగా బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అంతేకాదు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఒకే వేదికపై తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. తమ ప్రసంగాల్లో బాబు, రాహుల్ ఏం చెప్పబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మరోవైపు ఖమ్మం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామంటున్నారు కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క. ఇక ఖమ్మం బహిరంగ సభకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ గా అందిస్తారు. ఓవర్ టు చంద్రశేఖర్. క్రాంతి, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఏర్పడింది. ఆ బద్ద శత్రుత్వాన్ని అంతా వదిలిపెట్టుకుని ఈ ఎన్నికల్లో చేతులు కలిపింది. తొలిసారిగా తెలంగాణలో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి మహాకూటమి రూపంలో. ఆ కూటమికి తొలి వేదిక ఖమ్మం కాబోతోంది. ఖమ్మంలో మరి కొద్దిసేపట్లో ఈ రెండు పార్టీల సమావేశం జరగబోతుంది. ఉమ్మడి పార్టీల జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. మొత్తంగా చూస్తే గత కొద్ది రోజులుగా చంద్రబాబును టార్గెట్ చేస్తా ఉంది టీఆర్ఎస్. చంద్రబాబు తెలంగాణలో జరిగే ప్రతి అభివృద్ధి పని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి ప్రాజెక్టును ఆపాలంటూ కేంద్రానికి లేఖలు రాస్తా ఉన్నారు. తెలంగాణలో అడుగు పెట్టబోయే ముందు వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు, ఆ తర్వాత ఇక్కడికి రావాలంటూ టీఆర్ఎస్ విమర్శల దాడి ఉధృతి చేసింది. నిన్న తుమ్మల నాగేశ్వరరావు కూడా ఖమ్మంలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే అంశాన్ని ప్రస్తావించారు. సీతారాం ప్రాజెక్టు కానీ, భక్తరామ్ దాస్ ప్రాజెక్టు కానీ, ఇలా ప్రతి ప్రాజెక్టు కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకోవాలని చూస్తా ఉన్నారు. ఈ తెలంగాణలో చంద్రబాబుకు అడుగుపెట్టే అర్హత లేదు, ఆయనకి ఇక్కడ ఏం పని అంటూ అటు కేసీఆర్ ఇటు తెలంగాణ మంత్రులందరూ కూడా ప్రశ్నల వస్త్రం కురిపిస్తున్నారు. ఆయన మీద విమర్శల దాడి చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఏం చెబుతారనేది చూడాల్సి ఉంది. నిన్ననే చంద్రబాబు నాయుడు విజయనగరం జిల్లాలో ఈ వ్యవహారం మీద మాట్లాడాడు. హైదరాబాద్ నిర్మించారని చంద్రబాబు నాయుడు పదే చెప్తా ఉన్నారు. హైదరాబాద్ నిర్మించిన చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్లు అవుతున్నా కూడా అమరావతిని ఎందుకు కట్టలేకపోయారని కేటీఆర్, హరీష్ రావు పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో నిన్న చంద్రబాబు నాయుడు కొంత వివరించారు. నేను సైబరాబాద్ నిర్మించానని చెప్పానని తప్పించి హైదరాబాద్ నిర్మించానని చెప్పలేదు. నా మీద దుష్ప్రచారాన్ని మానుకోవాలని. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు ఉండకూడదు? తెలంగాణలో హైదరాబాద్కు తెలంగాణకు ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చింది తెలుగుదేశం పార్టీ కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండి తీరుతుందని చంద్రబాబు చెబుతున్నారు. ఆ పార్టీ నాయకులు చెబుతున్న నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం వేదిక చంద్రబాబు నాయుడు తెరాస విమర్శలకు ఎలాంటి సమాధానం చెప్తారనేది కూడా చూడాల్సింది. తొలి సభ ఇది కావడం, తొలి సభలో రాహుల్ గాంధీ కూడా పాల్గొనడం, ఈ మొత్తం నాయకులందరూ కలిసి ఇక్కడికి వస్తుండడంతో అందరి దృష్టి కూడా ఖమ్మం సభ మీద పడింది. అటు తెరాసతో పాటు మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ఖమ్మం వైపు చూస్తున్నాయి. రాహుల్ గాంధీ తోటి వేదిక పంచుకుంటున్నారు చంద్రబాబు. ఈ రెండు పార్టీల కలయిక ఒక ఆశ్చర్యం కలిగించే వ్యవహారం అయితే ఈ రెండు పార్టీలు నాయకులు కలిసి ఒకే వేదిక మీద రావడం, ఆ వేదిక మీదకి వచ్చిన నాయకులు ఏం చెబుతారని చూడటం కూడా ఆసక్తికరంగా మారింది. ఖమ్మం డిగ్రీ కాలేజీ వేదికగా ఈ సభ జరుగుతూ ఉంది. ఈ సభ కోసం వారి ఎత్తున జన సమీకరణ కూడా చేస్తున్నారు. ఇక్కడ ఉన్న సామాజిక కోణాలు అయితేనేమి, ఇక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల కారణంగా అయితేనేమి తొలి సభకు దీన్ని వేదికగా చేసుకున్నారు. కొడంగల్ సభలో మరికొద్దిసేపట్లో పాల్గొనబోతున్న రాహుల్ గాంధీ ఆ తర్వాత నేరుగా ఖమ్మం చేరుకుంటారు. ఖమ్మానికి చంద్రబాబు విడిగా, అలాగే రాహుల్ గాంధీ విడివిడిగా వస్తారు. ముందు చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసిన డిగ్రీ కాలేజీ పక్కనే ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ లో రాహుల్ గాంధీ తిరుగుతారు. వేదిక మీద దాదాపు 50 మందిని అనుమతించబోతున్నారు. అటు కాంగ్రెస్ వైపు నుంచి దాదాపు 20-25 మందిని, టీడీపీ వైపు నుంచి 25 మందిని అనుమతించబోతున్నారు. టీడీపీ వైపు నుంచి ఎల్ రమణ, అలాగే చంద్రబాబు మాట్లాడతారు. అలాగే సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈ సభా వేదిక రాబోతున్నారు. ఆయన కూడా మాట్లాడబోతున్నారు. మహాకూటమి ఎందుకు ఏర్పడింది, మహాకూటమి గెలవాల్సిన ఆవశ్యకత ఆ నాయకులు ఇక్కడ చెప్పే అవకాశం ఉంది. అలాగే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మనతో ఉన్నారు. ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పబోతుందో తెలుసుకున్నాం. సార్, మొత్తంగా విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. టీడీపీ కాంగ్రెస్ అపవిత్ర కలయిక అని, అసలు కూటమేది ట్రాష్ అని ఏం చెప్తారు ఈ వేదిక నుంచి వినాయకుడు? ఈ వేదిక హిస్టారికల్ మీటింగ్ జరగబోతుంది ఇక్కడ ఖమ్మం ఈ యొక్క హిస్టారికల్ గ్రౌండ్ లో. ముఖ్యంగా తనకి ఓటమి అంచంలో ఉండి అసహనంతో ఏ సబ్జెక్టు లేక ఏ మాట్లాడాలో తెలియక చంద్రబాబు నాయుడు గారి మీద అబాండాలు వేయటం మాట్లాడుతూ ఉన్నాడు. మేము సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం కేసీఆర్ గారిని, మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో ఏ హామీ చంద్రబాబు నాయుడు గారి వల్ల మీరు ఆపగలిగారు? 2 బెడ్రూమ్ ఇల్లు అయిన వల్ల ఆగినాయా? దళితులకి 3 ఎకరాల భూమి అయిన వల్ల ఆగిందా? ఇంటికి ఒక ఉద్యోగం అయిన వల్ల ఆగిందా? ఓటమి అంచుల్లో ఉండి ఏం తెలియక ఆయన మీద మాట్లాడుతున్నారు. కానీ దానికి దీటైన సమాధానం ఈరోజు ఈ వేదిక నుంచి ఇరు పార్టీల నాయకులు ఇవ్వబోతున్నారు. ముఖ్యంగా ఈ వేదిక ఒక నాంది పలుకుతుంది. ఈ వేదిక నుంచి జాతీయ స్థాయిలో మోడీ హటావు అనే ఒక నినాదం, సెక్యులర్ ఫోర్సెస్ అన్నింటినీ ఏకం చేయటం ఈ యొక్క వేదిక నుంచి ప్రారంభమవుతుంది. గత నెలలో చంద్రబాబు నాయుడు గారు వెళ్లి రాహుల్ గాంధీ గారిని ఆయన యొక్క నివాసంలో కలిసిన తర్వాత ఇద్దరు కలిసి సంయుక్తంగా పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాడి నుంచి జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి మోడీ వ్యతిరేక ఫోర్సెస్ ని కలపడంలో, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు కూడా చాలా పెద్ద ఎత్తున
దీనికి ఆయన యొక్క ఈ జాతీయ కూటమి మోడీ వ్యతిరేక ఫోర్సెస్ లో ఆయన నాయకత్వం వహించబోతున్నారు. ఈ యొక్క సభ నుంచి దేశం మొత్తం ఈ యొక్క సభలో ఏమేమి మాట్లాడతారో, ఇద్దరు జాతీయ నాయకులు కలిసి ఏ అంశాలు ప్రస్తావిస్తారనేది ఒక ఆసక్తితో ఎదురు చూస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో చావుబతుకుల సమస్యగా ఏమన్నా చూస్తా ఉందా? మీ మేనిఫెస్టో చూస్తా ఉంటే ఎక్కడ లేని హామీలన్నీ ఇచ్చిపుచ్చుకున్నారు. ఆటోలు తీసుకున్న వాళ్ళు, 4 వీల్ తీసుకున్న వాళ్ళ లోన్లు కూడా 50,000 వరకు నుంచి 50,000 నుంచి 1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అలాగే పింఛన్లు ఎడాపెడా ఇస్తామని చెప్తున్నారు. ఇవన్నిటికీ డబ్బు సర్దుబాటు అవుద్దా? మీరు కూడా అధికారంలో అవడానికి అడ్డమైన హామీలు ఇస్తారనుకోవచ్చా? తప్పకుండా. ఏదైతే అవినీతితో ఈ యొక్క లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చేసేసి అవినీతి పక్కదారి పట్టించిందో, ఆ పక్కదారి పట్టే యొక్క ఆ ఫ్లోని మేము ఆపగలిగితే అన్ని సంక్షేమ పథకాలు పూర్తిగా చేయగలుగుతాం. మేము ఇచ్చిన పథకాలనే ఏదో వేలం పాటలాగా మేము 2,000 రూపాయలు భృతి అంటే 2,016, నిరుద్యోగ భృతి మేము 3,000 అంటే 3,016, వేలం పాటలాగా ఫస్ట్ ఏమో వీళ్ళ చెప్తున్న హామీలు, వీళ్ళు ఇస్తున్న మేనిఫెస్టోలో ఇస్తున్న పథకాల గురించి 4 రాష్ట్రాల బడ్జెట్ కూడా సరిపోదనన్న వ్యక్తి మేము అనగానే మళ్ళీ దానికి 16 రూపాయలు కలిసి వేలం పాటలాగా చేస్తా ఉన్నాడు. పూర్తిగా ప్రజలకు ఏదైతే సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం ఏదైతే కావాలో అవన్నీ మేము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆపద మొక్కుల అమలు చేయడానికి అవకాశం ఉన్న పథకాలు చెప్పండి. పూర్తిగా 100% అమలు చేసే పథకాలు ఏదైతే సాధ్యమో అవే మేము చెప్పడం జరిగింది. ఈ వేదిక మీదకు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ తో పాటు మిగతా నాయకులు కూడా హాజరవుతారా? సిపిఐ నుంచి సురవరసాగర్ రెడ్డి వస్తున్నారు, తెలంగాణ జనసమితి నుంచి కోదండరాం గానీ ఆ పార్టీ ప్రతినిధి గానీ వస్తారా? అన్ని పార్టీల యొక్క ప్రతినిధులు వస్తున్నారు. సురవరసాగర్ రెడ్డి గారు వస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు రమణ గారు కూడా వస్తున్నారు, కోదండరాం గారు కూడా వస్తారని చెప్పేసి నాకున్న సమాచారం. ఓకే, మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఈ సభ మీద ఆశలు పెట్టుకుంది. జాతీయ స్థాయిలో ఒక సందేశాన్ని ఇవ్వడంతో పాటు రాష్ట్ర స్థాయిలో తెరాసాన్ని ఎదుర్కోవడానికి కోసం ఉమ్మడిగా ఏర్పడిన ఈ ప్రజాకూటమి ఏమి చెప్తుందనేది కూడా అందరికీ ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడిప్పుడే ఈ సభా వేదిక చుట్టుపక్కల నుంచి కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి నాయకులు, కార్యకర్తలు కూడా వస్తా ఉన్నారు. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు విస్తృతంగా అయితే ఏర్పాటు చేసే డిగ్రీ కళాశాల మైదానం చుట్టూ కూడా భారీ ఎత్తున ఈ స్వాగత తోరణాలతో పాటు ఈ నాయకుల కటౌట్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. క్రాంతి. ఓకే.